పశువులు ఉంటే ప్రతి పశువు మన మాట వినాలనుకో దాన్ని కరబట్టుకుని కొడతాం. ఎందుకు అధికారం నీకు దాని మీద? నువ్వు యజమాని కనుక. కోళ్ళున్నా, ఇంట్లో ఏ జంతువులు ఉన్నా వాటి మీద మనం అధికారం చెలాయిస్తాం. బిడ్డల మీద అధికారం చెలాయిస్తాం. భర్త భార్య మీద అధికారం చెలాయిస్తాడు. నేను చెప్పిన కూర వండాల్సింది అంతే అంటాడు. నేను చెప్పినట్టు ఉండాల్సింది అంతే అంటాడు. అధికారం. మరి మనల్ని చేసిన దేవుడికి మన మీద అధికారం లేదా అంటే ఉంది. ఆయనకి అధికారం. మరి మన దేవుడు మంచోడా కాదంటే మంచోడు. మంచి దేవుడు ఎలాంటి మార్గంలో నడిపిస్తాడు? మంచి మార్గంలోనే నడిపిస్తాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, మనం కింగ్ని ఎన్నుకోవాలి, రాజుని. రాజు అంటే ఎవరు? పరిపాలకుడు. ఎలాంటి పరిపాలకుడు? మనిషి లాంటి పరిపాలకుడు కాదు. యేసు ప్రభుని మనం ఎన్నుకోవాలి మన హృదయానికి, మన జీవితానికి. అప్పుడే మన హృదయానికి కాపలా ఉంటుంది, మన జీవితం బాగుంటుంది. చూడండి, చాలా మంది అదిగో పలానా అతను నాకు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ పార్టీ అతను నాకు ముఖ్యమంత్రి అయితే నన్ను నడిపిస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఏ పార్టీ వాడు నేను నీతిగా నడిపిస్తాడు? నేను నీతిమంతుడుగా నడిపించేవాడు ఎవరో? మనిషి నీతిమంతుడుగా నడిపించలేడు. ఎందుకంటే ఉదాహరణ మనం చూస్తున్నాం. రాజ్యాంగం ఉందిగా, చట్టం ఉందా? మరి ఆ రాజ్యాంగం ప్రకారం పోలీసులైనా, జడ్జీలైనా, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా నడుస్తున్నారా? వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడవడం లేదు. పేదోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఇంకొక న్యాయం. పక్షపాతం ఉందా లేదా? మరి వాళ్ళని, వాళ్ళ రాజ్యాంగాన్ని మనం ఏం నమ్ముదాం? సరే నడవాలి, మంచి కాబట్టి నడవాలి, కానీ వాళ్ళు నడవడం లేదే. పేదోళ్ళకేమో ఒక రకంగా, డబ్బున్న వాళ్ళకేమో ఇంకొక రకంగా, వాళ్ళ సొంత వాళ్ళైతే ఇంకొక రకంగా పరిపాలిస్తున్నారు ఈ పరిపాలకులు. కాబట్టి వాళ్ళు మనం ఆధారపడకూడదు. వాళ్ళ మీద మనం ఆధారపడితే మనం కూడా వాళ్ళలాగే అన్యాయస్తులైపోతాం, అన్యాయానికి బలైపోతాం. కాబట్టి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ మనస్సును, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధి అంటే మనిషి బుద్ధిని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే మనిషి బుద్ధి పూర్తిగా న్యాయంలో నడవదు, పూర్తిగా మంచిని వివేచింపదు. మనిషి బుద్ధి భవిష్యత్తును తెలుసుకోలేదు. మనిషి బుద్ధి సృష్టికర్త